నిర్మల్ జిల్లాలోని కలెక్టరేట్లో ఓ మహిళ భర్త శవం కోసం గ్రీవెన్స్ సెల్లో మొరపెట్టుకుంది. ఉజ్బెకిస్తాన్లో మరణించిన తన భర్త శవాన్ని స్వగ్రామానికి రప్పించాలని కలెక్టర్ ముందు గోడును వెళ్లబోసుకుంది. దుస్తురాబాద్ మండలం మున్యాల గ్రామానికి చెందిన సురేష్ కొంతకాలం క్రితం ఉపాధి కోసం ఉజ్బెకిస్తాన్ దేశానికి వెళ్లాడు. అక్కడ ఆయన 22 రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడని భార్య మమత ఆవేదన వ్యక్తం చేసింది. తన 2 పిల్లలు, కుటుంబ సభ్యులు చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయిందని రోధించింది. కాగా తన భర్త శవాన్ని స్వగ్రామానికి రప్పించాలని ఆమె ఇప్పటికే పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులను కోరిందని చెప్పింది. ఎలాంటి స్పందన రాకపోవడంతో మమత కలెక్టర్కు విన్నవించుకుంది. మృతదేహాన్ని రప్పించే విషయంపై ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఆమె సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అతనికి డబ్బులు 2,50,000 అప్పు తీసుకొని కట్టి వెళ్ళిండు. అక్కడ సంగ సురేష్ మా ఆయన పేరు. అక్కడ కట్టి ఢిల్లీలో 9 days ఉన్నాడు. ఉండి అక్కడి నుంచి ఉజ్బెకిస్తాన్ దేశం వెళ్ళిన తర్వాత 15 రోజులు ట్రైనింగ్ చేసి, ట్రైనింగ్ తర్వాత 4 days డ్యూటీ చేసిన తర్వాత ఆ రోజు హార్ట్ వచ్చింది. మా మామయ్య 6 months బ్యాక్ హార్ట్ వచ్చింది. 2 చిన్న పిల్లలు, వీళ్ళని చేయడం కష్టం ఉండి బిఎడ్ చేసినా కానీ ఫారెన్ వెళ్ళిపోయాడు. బిఎడ్ చేసిండు కానీ ఇక్కడ ఇక 2 చిన్న పిల్లలు, మా అమ్మాయి అత్తమ్మను వాళ్ళందరినీ ఆదడానికి ఖర్చుగా కోసమని అట్లా ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు అక్కడ హార్ట్ వచ్చింది. 22 days అవుతుంది ఈరోజు. June 19 రోజు వెళ్ళిండు. July 21 రోజు హార్ట్ అటాక్తో మరణించి ఇప్పటికి 22 days అవుతుంది కానీ ఇంకా బాడీ రావట్లేదు. డైలీ కాల్ చేస్తే పంపిస్తాం 2 days అంటున్నారు, నైట్ అంటున్నారు కానీ రావట్లేదు.